హాయ్ అండి. నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ స్టార్టర్ రెసిపీని చూపించబోతున్నాను. గోబీ మంచూరియా. పేరు చెప్తేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదండి. ఎలా తయారు చేయాలో ప్రాసెస్ని చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని సన్నగా తరిగిన 2 కప్స్ క్యాబేజీ తరుగుని తీసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ కప్ సన్నగా తరిగిన క్యారెట్ని తీసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 టీ స్పూన్ కారాన్ని, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, 1 కప్ కార్న్ఫ్లోర్, 1 కప్ మైదా వేసి వాటర్ వేయకుండా 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. వీటిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలి. అన్నిటినీ ఒకే సైజులో చిన్న చిన్న బాల్స్లా చేసుకోవడం వలన ఇవి ఫ్రై చేసేటప్పుడు లోపల బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తరువాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే ప్రాసెస్లో ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా వేగిన తరువాత వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లిని, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్ని అలాగే క్యాప్సికమ్ను యాడ్ చేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సాస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ని, 1 టీ స్పూన్ వెనిగర్ని, 1 టీ స్పూన్ సోయా సాస్ని, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని, 1 టీ స్పూన్ టొమాటో సాస్ని, కొంచెం షుగర్ని, కొంచెం మిరియాల పొడిని, అలాగే కొంచెం సాల్ట్ని వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి 1 మినిట్ బాగా కుక్ చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోబీ బాల్స్ని కూడా వీటిల్లో యాడ్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.